హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ టాక్ తెలుగు. ఈరోజు మనం చూడబోయే సినిమా లెనిన్. రిలీజ్ ముందు నుంచి ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్, టీజర్ చూసిన వాళ్ళకి ఒక సీరియస్ ఎమోషనల్ డ్రామా ఎక్స్పీరియన్స్ ఉంటుందని అనిపించింది. మరి స్టోరీ ఎలా ఉంది, హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఫ్యామిలీతో చూడొచ్చా, ఇవన్నీ స్పాయిలర్స్ లేకుండా ఈ రివ్యూతో డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక స్టోరీ ఎలా ఉందంటే, సినిమా ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో స్టార్ట్ అవుతుంది. హీరో లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్, తన జర్నీ ఎలా కంప్లీట్గా మారిపోతుంది, జస్టిస్, రెస్పాన్సిబిలిటీస్ ఇలాంటి ఎలిమెంట్స్ని కలిపి డైరెక్టర్ స్టోరీని ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశాడు. స్టోరీ సింపుల్గా ఉన్న స్క్రీన్ ప్లే ద్వారా ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలని అటెంప్ట్ చేశారు. స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే హీరో జర్నీయే సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. ఇక హీరో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, సినిమా మొత్తం తన సోల్జర్స్ మీద నడుస్తుంది. ఎమోషనల్ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ న్యాచురల్గా ఉన్నాయి. సీరియస్ సీన్స్లో స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా కన్విన్సింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కెరియర్లో ఇది మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సపోర్టింగ్ క్యాస్ట్ యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ని బాగా పర్ఫామ్ చేశారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇంపాక్ట్ రావడానికి సపోర్టింగ్ క్యాస్ట్ కాంట్రిబ్యూషన్ బాగుంది. కామెడీ ఎక్కువ లేకపోయినా ఉన్న సీన్స్ స్టోరీ ఫ్లోని డిస్టర్బ్ చేయవు. డైరెక్టింగ్ ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది. మెసేజ్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్గా వర్క్ అయ్యాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్ని బాగా ఎలివేట్ చేసింది. ఎమోషనల్ సీన్స్లో బీజిఎం హైలైట్గా అనిపిస్తుంది. సాంగ్స్ స్టోరీని స్లో చేయకుండా న్యాచురల్గా వచ్చాయి. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. ఫ్రేమ్స్, లైటింగ్, లొకేషన్స్ స్టోరీ మూడ్ని మ్యాచ్ అయ్యాయి. యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ని కెమెరా వర్క్ బాగా సపోర్ట్ చేసింది. ఎడిటింగ్ డీసెంట్గా ఉన్న ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం లెంతీ అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ పేస్ బెటర్గా ఉంటుంది. ఇంకొంచెం రన్ టైం తగ్గింటే సినిమా ఇంకా ఎంగేజింగ్గా ఉండేది. ఇక పాజిటివ్స్, హీరో పర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, స్టోరీ మెసేజ్. నెగిటివ్స్, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో, కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్, ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. కమర్షియల్ ఆడియన్స్ అనుకున్నంత హై మూమెంట్స్ కొంచెం తక్కువ. ఇక మూవీ చూడొచ్చా అంటే, ఎమోషనల్ డ్రామాస్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఎక్కువ. మాస్ యాక్షన్ అనుకున్న వాళ్ళకి కొంచెం స్లో అనిపిస్తుంది. స్టోరీ అండ్ ఎమోషనల్స్ కోసం సినిమా చూడాలనుకుంటే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. అయినా ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఫైనల్గా, ఓవరాల్గా లెనిన్ ఒక డీసెంట్ ఎమోషనల్ డ్రామా. పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా హీరో పర్ఫార్మెన్స్, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని క్యారీ చేశాయి. అండ్ నా రేటింగ్ వచ్చేసి 3.7. మీ రేటింగ్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.